ఈ దసరా పండక్కి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఏ సినిమా ఇంకా ఫిక్స్ కాలేదా? అయితే రజనీకాంత్ కొత్త చిత్రం వేటయాన్కు టికెట్స్ బుక్ చేసుకోండి. అదేంటి, సినిమా రిలీజ్కు ఇంకా చాలా సమయం ఉంది, అప్పుడే సినిమా సూపర్ హిట్ అన్నట్టు చెబుతున్నారా అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. మీకు మీరే టికెట్స్ బుక్ చేసుకోకపోతే అడగండి. సినిమా ఫలితం ఎవరి చేతుల్లోనూ ఉండదు. సినిమా తీయడం వరకే దర్శకుడి పని. ప్రేక్షకుల్లోకి వెళ్లిన తరువాత ఆ సినిమా స్థాయి తెలుస్తుంది. కానీ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తీరు వేరుగా ఉంది. తాను సంగీతం అందించే సినిమాలకు చక్కగా రివ్యూలు ఇస్తున్నాడు. తాను ఏ మూవీ చేస్తే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అంటున్నాడు. సినిమా రిలీజ్ అయిన తరువాత అదే రివ్యూ కరెక్ట్ అవుతోంది. జైలర్ రిలీజ్ కు ముందు, జవాన్ రిలీజ్ కు ముందు, లియో రిలీజ్ కు ముందు, మొన్న దేవర రిలీజ్ కు ముందు ఈ సినిమాలు సూపర్ అంటూ ఎక్స్ లో ఎమోజీలు పెట్టాడు అనిరుద్. సీన్ కట్ చేస్తే అనిరుద్ చెప్పినట్లే మూవీస్ అన్నీ సూపర్ హిట్. ఇప్పుడు అనిరుద్ సంగీతం అందిస్తోన్న వేటయాన్కు కూడా అలాంటి ట్వీట్ చేశాడు. ఎక్స్ లో ఈ సినిమా సూపర్ అన్నట్లు ఎమోజీలు పెట్టాడు. దాంతో రజనీకాంత్ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. సినిమా సూపర్ అంటూ అనిరుద్ పోస్టు పెట్టడంతో ఈ దసరా పండక్కి కావలసినంత వసూళ్లు వస్తాయని కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఫిక్స్ అయిపోయింది. జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కించిన వేటయాన్ పై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో సినీ తారలకు అభిమానులు ఎక్కువ. అందులోనూ ఇటు ఏపీలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, అటు తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కొనసాగిస్తున్నారు. ఈ దశలో సనాతన ధర్మం విషయంలో ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. వారాహి డిక్లరేషన్ సభలో ఉదయనిధి పేరు ప్రస్తావించకుండానే ఆయనపై పవన్ విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. దీనిపై డీఎంకే నేతలు భగ్గుమంటున్నారు, ఖండిస్తున్నారు. అయితే పవన్ వ్యాఖ్యలపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తనదైన శైలిలో స్పందించారు. చిరునవ్వుతో వెయిట్ అండ్ సీ అంటూ రిప్లై ఇచ్చారు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఈ ఇద్దరు డిప్యూటీ సీఎంల మీదే ఉంది. తమిళనాడు దివంగత సీఎం కరుణానిధి మనవడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఈ మధ్య ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ దారిలోనే తమిళ సినీ పరిశ్రమలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, నటుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. మామన్నన్ లాంటి సినిమాలో హీరోగా నటించి మెప్పించారు. 2019 నుంచి డీఎంకేలో యువ నాయకుడిగా చురుకుగా వ్యవహరిస్తూ వచ్చారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్డీఏను లక్ష్యంగా చేసుకుని ప్రచారంలో దూసుకువెళ్లారు. అనతి కాలంలోనే డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ ఎప్పుడు ఎలా స్పందిస్తారు అనేది అటు తమిళనాడులోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే ఇరువురు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. కర్ణుడు అనగానే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటించిన, నిర్మించిన, తెరకెక్కించిన దానవీర సూరకర్ణ గుర్తుకొస్తుంది. అయితే ఈ చిత్రం తెరకెక్కి ఏళ్లు గడవటంతో ఇప్పుడు ఈ తరం స్టార్ హీరోలందరూ కర్ణుడు క్యారెక్టర్పై ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు. నట సార్వభౌముడి దారిలో తాము కూడా తెరపై కర్ణుడిగా కనిపించాలి అనుకుంటున్నారు. రెబల్ స్టారుడు తెరపై కర్ణుడిగా కనిపించడం కల్కి చిత్రానికి కోట్లు కురిపించింది. బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల మైలురాయిని దాటేలా చేసింది. అందుకే అనుకుంటా ఇప్పుడు మరో స్టార్ హీరో సూర్య కూడా తెరపై కర్ణుడిగా మారేందుకు సిద్ధమవుతున్నాడు. పైగా బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా తెరకెక్కించే పాత్రలో కర్ణగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నిజానికి కల్కి సీక్వెల్లో ప్రభాస్ పూర్తిస్థాయి కర్ణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. కాకపోతే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో 4 ఏళ్ల సమయం పడుతుంది. ఈలోపు సూర్య నటించే కర్ణుడి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో విక్రమ్ కూడా కర్ణుడి పాత్ర నేపథ్యంలో తెరకెక్కే చిత్రంలో నటించాడు. కొంత భాగం షూటింగ్ జరిగిన తరువాత కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సినిమా ఆగిపోయింది. లేకపోతే చియాన్ ఈ పాటికే బిగ్ స్క్రీన్ పై కర్ణుడి పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేవాడు. మెగా హీరోల్లో ఒకప్పుడు వరుణ్ తేజ్ సూపర్ ఫామ్ లో కనిపించాడు. కానీ ఇప్పుడు అలాంటి ఫామ్ లేదు, చెప్పుకోదగ్గ విజయాలు లేవు. ఈ దశలో కొత్త చిత్రం మట్కా పైనే మెగా ప్రిన్స్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. అయితే మట్కా తర్వాత ఆ మెగా హీరో నటించే చిత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టైటిల్ పేరు చెబితే నవ్వొస్తోంది. మెగా ప్రిన్స్ అంటే సీరియస్ రోల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అనుకుంటారు. కానీ వరుణ్ తేజ్ వీలు చిక్కినప్పుడల్లా కామెడీ రోల్స్ చేస్తుంటాడు. అలాంటి క్యారెక్టర్ చేసిన ప్రతిసారి హిట్ కొట్టాడు. ఏకంగా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సిరీస్ లో హీరోగా మారాడు. గాండివధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి సీరియస్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు వరుణ్ మరోసారి కామెడీ క్యారెక్టర్ కు జై కొట్టినట్లు టాక్ వినిపిస్తోంది.
కొరియన్ కనకరాజు టైటిల్ తో తెరకెక్కే కథలో హీరోగా మారాలనుకుంటున్నాడట. ఇంతకీ వరుణ్ తేజ్ ను కొరియన్ కనకరాజుగా మార్చే దర్శకుడు ఎవరనుకుంటున్నారా? మేర్లపాక గాంధీ. గతంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా లాంటి చిత్రాలు తీసిన దర్శకుడు. ఇప్పుడు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వరుణ్ తేజ్ ను కొరియన్ కనకరాజుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ మట్కా అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ నవంబర్ 14న రిలీజ్ అవుతోంది. ఆ తరువాత మేర్లపాక గాంధీతో మెగా ప్రిన్స్ మూవీ ప్రారంభమవుతుంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా సూర్య నేమ్ కోలీవుడ్ కంటే బాలీవుడ్లోనే ఎక్కువగా వినిపిస్తోంది. ఒకవైపు తమిళ సినిమాల్లోనే నటిస్తున్నప్పటికీ సూర్య డేట్స్ మాత్రం బాలీవుడ్లోనే ఎక్కువగా బ్లాక్ అవుతున్నాయి. బిగ్ స్క్రీన్ పై సూర్య కనిపించి చాలా కాలమే అయింది. ముఖ్యంగా సూర్య కోలీవుడ్ బాక్సాఫీసుకు గొప్ప కంబ్యాక్ బ్యాలెన్స్ ఉంది. ఈ లోటును కంగువా తీరుస్తుందని సూర్య మాత్రమే కాదు, అతని అభిమానులు తమిళ సినీ పరిశ్రమ చాలా ఆశలు పెట్టుకున్నాయి. కానీ సూర్య ఫోకస్ ప్రస్తుతం కోలీవుడ్ కంటే బాలీవుడ్ పై ఎక్కువగా కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కంగువా తర్వాత సూర్య కోలీవుడ్ కోసమే మరో చిత్రాన్ని చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సూర్య బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకటి కర్ణా ప్రాజెక్ట్, మరొకటి ధూమ్ 4 మూవీ. రణబీర్ కపూర్ విలన్ గా నటించే ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ రోల్ ను సూర్య చేయబోతున్నాడని బీటౌన్ చెప్పుకొస్తోంది. వీటికంటే ముందు దీపావళి కానుకగా హిందీ ఇండస్ట్రీలో రిలీజ్ అవుతున్న సింగం అగైన్ లో సూర్య గెస్ట్ రోల్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయనుందట.